అన్న జర మా ఓనికో కొలువు చూడ రాదే, ఊళ్ళో ఉత్తగా ఉంటాండు. గంత చదువు చదివి గంత తెలివి పెట్టుకొని ఇంటికాడనే వంత ఎట్లరా? అట్లా పోయి ఏదైనా జాబ్ చూసుకుంటే కాదా? సారు మీకు తెలిసిన కంపెనీలనో ఆఫీసులనో ఏదైనా నౌకరు ఉంటే మా తమ్ముడిని పెట్టియరా సారు, పుణ్యం ఉంటుంది. ఏడ ఖాళీలు ఉన్నాయే, వేలకు వేలు జీతాలంటే ఏడికెళ్ళి తెచ్చియాలే అని ఇల్లు గిట్లుంటదుల్లా. అయితే మ్యామ్, ద గవర్నమెంట్ షుడ్ యాక్చువల్లీ బి గివింగ్ ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్స్ మ్యామ్. For corporates, instead of giving tax concessions, they should link it to creating employment, wherein 20 crore people of our country are remaining unemployed. దేశంలో 20 కోట్ల మందికి జాబులు లేవు, వాళ్ళ కోసం ఈఎల్ఐ స్కీమ్ దేవాలని పెద్దపల్లి ఎంపీ వంశీసారు పార్లమెంట్ లో 2-3 మాటలు ప్రశ్నించిండు సెంటర్ వాళ్ళను. అందరికి కూడా వాజివే అనిపించింది. సెంటర్ వాళ్ళ నజల్రవాడి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ తెచ్చిండ్రిగా. దీంతో డబుల్ ఫాయిదా. మరి కొత్తగా కొలువు ఎక్కిన వాళ్ళకు వాళ్ళ కొలువు ఇచ్చిన వాళ్ళకు ఇద్దరికి పైసా సాయం చేసే పథకము. 1 లక్ష లోపల జీతం ఉన్న వాళ్ళకు ఏడాదికి 15,000 అకౌంట్లో పడతాయి. 6 నెలలకు సగము 6 నెలలకు సగం లెక్క. కాకుంటే కొత్త వాళ్ళకే ఇక కంపెనీల ముచ్చటకు వస్తే ఎందరికి జాబులు ఇస్తే అందరి పేరు మీద ఆ కంపెనీకి నెలకు 3,000 పంపుతారు. అట్లా 2 ఏళ్ళు ఇద్దరికి బెనిఫిట్. అందుకే ఈ స్కీమ్ తోటి 2 ఏళ్లలో 3.5 కోట్ల మందికి జాబులు వస్తాయని 1 లక్ష కోట్ల రూపాయలు ఇస్తానికి ఓకే చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. ఇదేదో అప్పట్లోనే తెస్తే ఇలా నిరుద్యోగులు ఇంతగానం ఉండకపోతారు అనేది ఎంపీ వంశీసారు మాట. ఈ స్కీమ్ ని కూడా ఒక పద్ధతిగా చేసి ఈ నిరుద్యోగ సమస్యని తొలగించే ఆలోచనతోటి పనిచేస్తే బాగుంటుంది. దీని మీద కూడా మేము స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఇంప్లిమెంటేషన్ మేము ఫాలో అప్ చేసి సార్కు పార్లమెంట్ కొత్త అయినా దేశంలో ఉన్న యువకులు అందరి తరపున మాట్లాడి ఈఎల్ఐ స్కీమ్ కు తొవ్వ సాఫ్ చేసిండు అన్నట్టు.